నేటి దైవవాక్కు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. యేసు ప్రభు తండ్రితో అంటున్నారు, భూలోకంలో నీవు నాకు అనుగ్రహించిన మనుషులు అనగా నాకిచ్చిన వారు, తనపై నమ్మకం ఉంచిన వారి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి ఎదుట తనపై నమ్మకం ఉంచిన వారిని సాధ్యమైనంత ఉత్తములుగా నిలబెడతాడు. మానవుల పాపము, అల్ప విశ్వాసము, అవిధేయత అన్ని పట్టించుకోకుండా వీలైనంత వరకు వారిని ఉన్నతమైన వారిగా నిలబెట్టుటకు వారికి నీ పేరును వెల్లడి చేశాను అనగా దేవుని స్వభావాన్ని, ఆయన లక్షణాలను, ఆయన ఔన్నత్యాన్ని తెలియచేసి మాటలతో కాక చేతలతో ఇంకా ప్రభు తన జీవితం ద్వారా మనకు వెల్లడి చేశారు. దేవుడు ఈ లోకంలో నుండి ఎన్నుకొన్నవారు అందరూ మంచివారేమి కాదు. అయినను దేవుడు ఈ లోకంలో నుండి వారిని ఎన్నుకొన్నాడు. క్రీస్తు వెంట రమ్మని పిలుపునిచ్చాడు. మొదట వారు తండ్రి అయిన దేవునికి చెందినవారు. మరో విధంగా చూస్తే దేవుడు సృష్టికర్త కనుక అందరమును ఆది సంభూతునికి చెందిన వారమే. విశ్వాసులు ప్రత్యేకంగా దేవుని సొత్తు అని చెప్పవచ్చు. దేవుడు వారందరినీ ప్రభువునకు ఇచ్చాడు. విశ్వాసులను తన కుమారునికి ఇచ్చి ప్రేమ బహుమతి అని చెప్పవచ్చు. ఆయన తనతో ఉంచుకుంటూ, చూస్తూ, ఆనందిస్తూ దేవుడిచ్చిన విశేషమైన నిధి అని చూస్తున్నాడు. కావున ప్రతి ఒక్కరిని పరలోకంలో చేరు వరకు జాగ్రత్తగా సంరక్షిస్తాడు, కాపాడుతాడు. విశ్వాసులు దేవుని వాక్కుకు విధేయులై ఉండాలి. మానవ జీవితాశయము విధేయత చూపటం మాత్రమే. ఎప్పుడైతే విధేయత చూపుతామో ప్రభువునకు ప్రియమైన పిల్లలుగా ఉంటూ విశ్వాసుల గుంపులో చేరి దైవ వాక్కును గ్రహించి వాక్యానుసారమైన జీవితము జీవిస్తాము. అట్టి జీవితము మనము కూడా జీవించుదుము గాక. ఆమేన్.